హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఏ విధంగా ఉంటుంది, మరి వీళ్ళ స్క్వాడ్ ఏ విధంగా ఉంది, వీళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ ఎవరు ఆక్షన్ లో, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ కింద మెంచండి. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీమ్ ఏది అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెంచండి. ఇక గత సీజన్ లో ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా అంతా డిసప్పాయింట్ చేసిళ్ళు. ఇనిషియల్ గా చూసుకుంటే చాలా అంతా బెటర్ అనిచిళ్ళు. మిడిల్ ఆఫ్ ది మ్యాచెస్ లో మన వాళ్ళు అయితే చాలా అంతా డిసప్పాయింట్ చేసిళ్ళు. సో దాని ద్వారా క్వాలిఫై అయితే కాకపోయిళ్ళు. లాస్ట్ 3 మ్యాచ్లో మాత్రం చాలా బెటర్ గా రాణించాలని చెప్పుకోవచ్చు. దాంతో టేబుల్లో చూసుకుంటే 6+ లో అయితే ఉన్నారు. 14 మ్యాచ్లో 6 గెలిచిలు, 7 తోడిపిల్లని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ చాలా మంచిగా రాణించలు, ఇక తర్వాత దాన్ని అయితే కంటిన్యూ చేయలేకపోయారు. బట్ లాస్ట్ 3 మ్యాచ్లో మాత్రం మనోళ్ళు అయితే చాలా బెటర్ రాణించాలని చెప్పుకోవచ్చు. మరి ఈ సీజన్లో ఏ విధంగా రాణించాలి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే మరి గత సీజన్ లో మొహమ్మద్ షమి ఉన్నాడు. మొహమ్మద్ షమి చాలా డిసప్పాయింట్ చేసిండు. సో అతన్ని అయితే ట్రేడ్ చేసిళ్ళు లక్నో సూపర్ జెయింట్స్ కి. సో అందరు ఏమంటున్నారు, ఒక స్వింగ్ బౌలర్ కావాలి, మరి స్వింగ్ బౌలర్ లేడు, పవర్ ప్లే లో వికెట్ తీసే బౌలర్ లేడు, గత సీజన్ లోనే మరి డిఫెండ్ చేసుకోలేకపోయారు 200+ టార్గెట్ ని అని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ 2016 కానీ 17 కానీ 18 కానీ 19 కానీ సిద్ధార్థ్ కౌల్ కానీ బరీందర్ స్ట్రాన్ కానీ చెప్పాలంటే రషీద్ ఖాన్ కూడా అప్పుడే కొత్తగా వచ్చిండు. సో ఇలాంటి నేమ్స్ అక్కడ మనకైతే కనబడుతుంది. ఓన్లీ 1 ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ చుట్టూ వీళ్ళందరూ కూడా చాలా బెటర్ రాణించు. సో కాబట్టి ఇప్పుడు కూడా మనకి ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, ఇక అవసరమైతే జయదేవ్ ఉన్నత్ ఉన్నాడు. సో ఇలా ముగ్గురు చుట్టూ మిగతా డొమెస్టిక్ ప్లేయర్స్ అందరు కూడా మంచిగా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. సో కాబట్టి ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో కాబట్టి అక్కడ డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా చాలా మంచి ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. వరుణ్ నారన్ మంచి స్కోటింగ్ అయితే చేసిండు. సో కాబట్టి మరి ఈ యంగ్ ప్లేయర్స్ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక మెయిన్ గా చూసుకుంటే ఓంకార్ టర్మెల్ అండ్ పర్ఫుల్ హింగే ఇద్దరు కూడా విజయ్ హజారా స్క్వాడ్స్ లో అయితే ఉన్నారు. ఓంకార్ టర్మెలే ముంబై స్క్వాడ్ లో అయితే ఉన్నాడు అండ్ పర్ఫుల్ హింగే అయితే విదర్భ స్క్వాడ్ లో అయితే ఉన్నాడు. సో మరి వీళ్ళిద్దరు ఏ విధంగా రాణిస్తున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. వాళ్ళ వీడియోస్ చూస్తే మాత్రం మనకి చాలా బెటర్ కనబడుతుంది. మంచి రా పేస్ కనబడుతుంది, బౌన్సర్స్ ఉన్నాయి, యాక్యురేట్ కూడా కనబడుతుంది. సో అదే అక్కడ మ్యాచ్ లో కూడా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం మనకి చాలా బెటర్ అయితే ఉంటది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. ఇక ఎస్ఆర్హెచ్ తీసుకున్న ప్లేయర్స్ ఎవరనేది మనం చూస్తే ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి సలీల్ అరోరా 1.50 crores కి అయితే తీసుకున్నారు. ఇక సెకండ్ ప్లేయర్ వచ్చేసి శివంగు కుమార్ 30 lakhs కి అయితే తీసుకున్నారు. ఇక థర్డ్ ప్లేయర్ వచ్చేసి సకిబ్ హసన్ 30 lakhs కి అయితే తీసుకున్నారు. ఇక ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి ఓంకార్ టర్మలే 30 lakhs కి అయితే తీసుకున్నారు. ఇక ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి క్రెన్స్ ఫులోత్రా 30 lakhs కి అయితే తీసుకున్నారు. ఇక సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి పర్ఫుల్ హింగే 30 lakhs కి అయితే తీసుకున్నారు. ఇక సెవెంత్ ప్లేయర్ వచ్చేసి హమిద్ కుమార్ 30 lakhs కి అయితే తీసుకున్నారు. ఇక ఎయిత్ ప్లేయర్ వచ్చేసి శివం మావి 75 lakhs కి అయితే తీసుకున్నారు. ఇక తర్వాత లైమ్ లివింగ్స్టోన్ ని 13 crores కి అయితే తీసుకున్నారు. జాక్ ఎడ్వర్డ్స్ ని 3 crores కి అయితే తీసుకున్నారు. మొత్తం 10 players అయితే తీసుకున్నారు. అక్కడ మెయిన్ గా చూసుకుంటే జాక్ ఎడ్వర్డ్స్ పిక్ మాత్రం మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రీసెంట్ BBL లో చూసుకుంటే చాలా బెటర్ రాణిస్తున్నాడు. విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ రెండు డిపార్ట్మెంట్ లో కూడా ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ అయితే చేస్తున్నాడు. సో మరొక కెమెరన్ గ్రీన్, మరొక మార్కస్ స్టోయినిస్ లాంటి ప్లేయర్ అయితే మనకైతే కనబడుతున్నాడు. సో కాబట్టి ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడని చెప్పుకోవచ్చు. ఇక మరొక ఇంట్రెస్టింగ్ పిక్ వచ్చేసి సలీల్ అరోరా. రీసెంట్ గా జరిగిన ఎస్మార్ట్ లో 8 మ్యాచ్ల్లో 358 రన్స్ అయితే స్కోర్ చేసిండు. యావరేజ్ చూసుకుంటే 71, స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 200 అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇది కూడా మనకి ఇంట్రెస్టింగ్ పిక్ లెక్క కనబడుతుంది. సిఎస్కే అక్కడ చూసుకుంటే కార్తిక్ శర్మని తీసుకున్నారు. సో కార్తిక్ శర్మ కంటే ఇంకా ఇతను బెటర్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి రన్స్ అయితే స్కోర్ చేసిండు, అలాంటి స్ట్రైక్ రేట్ మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత పిక్ వచ్చేసి లైమ్ లివింగ్స్టోన్. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం, మరి క్లాస్ అయిన తర్వాత మనకి పెద్దగా బ్యాటింగ్ లేదు, ఎక్స్పీరియన్స్ బ్యాటర్ లేడు అనుకున్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా లైమ్ లివింగ్స్టోన్ అయితే తీసుకున్నారు. ఒకవేళ గిట్ట లైమ్ లివింగ్స్టోన్ గిట్ట ఫామ్ లో ఉంటే మాత్రం ఇతను ఆపుడు మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు.
తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించే ఎబిలిటీ అయితే ఉంది తన దగ్గర. అండ్ బౌలింగ్ లో కూడా ఫ్యూ ఓవర్స్ అయితే ఇస్తాడు. అక్కడ ఆఫ్ స్పిన్ వేస్తాడు అండ్ లెగ్ స్పిన్ అయితే ఇస్తాడు. సో కాబట్టి లైమ్ లివింగ్స్టన్ పిక్ కూడా మనకి చాలా బెటర్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే ఈ 3 పిక్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతున్నాయి. అండ్ పర్ఫుల్ ఇంగే కానీ, ఓంకర్ టర్మాలే కానీ వీళ్ళ పిక్స్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో శివంగ్ కుమార్, క్రేన్స్ ఫులత్రా వీళ్ళిద్దరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతున్నారు. ఒక్కసారి ఫైనల్ గా మరి ఫుల్ స్క్వాడ్ ఒకసారి మనం చూస్తే అక్కడ బ్యాటర్స్ వచ్చేసి ట్రావిస్ హెడ్, రవిచంద్రన్ స్మరణ్ అండ్ అంకిత్ వర్మ. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్, సలీల్ అరోరా. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, లైమ్ లివింగ్స్టన్, హర్ష్ దుబే, కమిందు మెండిస్, జాక్ ఎడ్వర్డ్స్, శివంగ్ కుమార్. ఇక పేస్ బౌలర్స్ వచ్చేసి ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కట్, బ్రైడెన్ కార్స్, శివం మావి, ఇషాన్ మలింగా, పర్ఫుల్ హింగే, సకిబ్ హుసేన్ అండ్ ఓన్కర్ టర్మలే. ఇక స్పిన్ బౌలర్స్ వచ్చేసి ప్యూర్ స్పిన్ బౌలర్స్ వచ్చేసి జీషా అన్సారీ, క్రేన్స్ ఫులత్రా అండ్ అమిత్ కుమార్. సో ఓవరాల్ చూసుకుంటే స్క్వాడ్ వచ్చేసి చాలా మనకి బెటర్ గా కనబడుతుంది. మరి దీంట్లోకి మనం ఒకసారి ప్లేయింగ్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో వచ్చేసి ఇషాన్ కిషన్. ఇక నెంబర్ 4 లో వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 లో వచ్చేసి హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6 లో లైమ్ లివింగ్స్టన్, నెంబర్ 7 లో అంకిత్ వర్మ, నెంబర్ 8 లో హర్ష్ దుబే, నెంబర్ 9 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 10 లో హర్షల్ పటేల్, నెంబర్ 11 లో జయదేవ్ ఉన్నత్కట్, ఇంపాక్ట్ ప్లేయర్ గా క్రేన్స్ ఫులత్రా. అక్కడ జీసన్ ఆన్సర్ కంటే క్రేన్స్ ఫులత్రానే మనకు కొంచెం మిస్టరీ స్పిన్నర్ లెక్క కనబడుతున్నాడు. లేదనుకుంటే ఇంకొక కాంబినేషన్ కూడా మనకైతే కనబడుతుంది. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో ఇషాన్ కిషన్, 4 లో నితీష్ కుమార్ రెడ్డి, 5 లో హెన్రిచ్ క్లాసన్, 6 లో సలీల్ అరోరా, 7 లో అంకిత్ వర్మ, 8 లో జాక్ ఎడ్వర్డ్స్, 9 లో హర్ష్ దుబే, 10 లో ప్యాట్ కమిన్స్, 11 లో హర్షల్ పటేల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా క్రేన్స్ ఫులత్రా. ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే మరి సెకండ్ కాంబినేషన్ వచ్చేసి కొంచెం బెటర్ కనబడుతుంది. ఎందుకంటే మనకి నెంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉంది, నెంబర్ 10 కూడా ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ అయితే చేస్తాడు. సో గైస్ మరి కాంబినేషన్ 1 మంచి ఉందా, కాంబినేషన్ 2 మంచి ఉందా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఓవరాల్ చూసుకుంటే మరి చాలా బెటర్ టీమ్ అయితే కనబడుతుంది. 4th ఓవర్సీస్ ప్లేయర్ లో చూసుకుంటే లైమ్ లివింగ్స్టన్, జాక్ ఎడ్వర్డ్సా వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ రావచ్చు. అక్కడ మీరు ఫాస్ట్ బౌలర్కి వెళ్ళుకుంటే మాత్రం ఖచ్చితంగా జాక్ ఎడ్వర్డ్స్ ఉంటాడు. లేదు స్పిన్ బౌలింగ్ లో మాకు ఒక 2-3 ఓవర్లు కావాలనుకుంటే గిట్ట లైమ్ లివింగ్స్టన్ అయితే ఆడించే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉన్నత్కట్ అండ్ హర్షల్ పటేల్ వీళ్ళు ముగ్గురితోని ఫస్ట్ ఇనిషియల్ గా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ వీళ్ళు డిసప్పాయింట్ చేసే గిట్ట ఓన్కర్ టర్మలే కానీ, పర్ఫుల్ హింగే కానీ వీళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో హర్ష్ దుబే ఖచ్చితంగా ప్లేయింగ్ లో అయితే ఉంటాడు. అండ్ అతనితో పాటు క్రేన్స్ ఫులత్రానా, జీసన్ అన్సారా లేదంటే శివంగ్ కుమారా వీళ్ళ ముగ్గురిలో ఎవరైనా ఒకరికి ఛాన్స్ ఇవ్వచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా బెటర్ గా ఉంటుంది. గైస్ మరి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.